అందరికీ నమస్తే। ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాము। రాష్ట్రంలో గత 3 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల అన్ని గ్రామాలలో గాని అన్ని జిల్లాలలో గాని గ్రేటర్ హైదరాబాద్లో ముఖ్యంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకున్నది। ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు అన్ని కూడా సెలవు ప్రకటించడం జరిగింది। మొదటగా ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రైవేటు ప్రభుత్వ విద్యా సంస్థలకు మాత్రమే సెలవు ప్రకటించారు। తర్వాత అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది కాబట్టి వర్షం బీభత్సంగా కురుస్తా ఉంది। వాగులు వంకలు పొంగి పొర్లుతున్నటువంటి సందర్భం, ఎక్కడికక్కడ రోడ్ల మీద కూడా వాటర్ ఉన్నటువంటి సందర్భంలో కొండ చర్యలు కూడా ఘాట్ రోడ్ల దగ్గర కొండ చర్యలు విరిగి పడుతున్నటువంటి సందర్భంలో పిల్లలకు గ్రామాలలో స్కూళ్ళకు పోవడానికి ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆలోచించి ముందస్తు చర్యలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది। ఆ మీటింగ్ లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్ రాజనరసింహ, తర్వాత జూపల్లి కృష్ణారావు తదితర మంత్రులందరూ కూడా రివ్యూలో పాల్గొని అధికారులందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది। జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ సిబ్బందిని కానీ రెస్క్యూ టీంని కానీ కలెక్టర్లను కానీ డీజీపీలను కానీ అందరినీ కూడా అలర్ట్ చేసి తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరినీ ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భం। ఎందుకంటే వర్షాలకు ఎంతో ప్రాణ నష్టం ఆస్తి నష్టం వర్షాలకు జరుగుతుంది కాబట్టి లోతట్టు ఉన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలవడం జరిగింది। తర్వాత ఈ స్కూళ్లకు సెలవు ప్రకటించడం మీద ఒక రివ్యూ కూడా నిర్వహించడం జరిగింది। ఆ రివ్యూలో స్కూళ్లకు సపరేట్గా సెలవు ఎందుకు ప్రకటించాలని చెప్పేసి కొంతమంది ఎదురు ప్రశ్న కూడా అడగడం జరిగింది। చాలా మంది కూడా అనుకుంటారు వర్షాలు వస్తే తెలంగాణ రాష్ట్రంలో స్కూల్స్ బంద్ అవుతాయని చెప్పేసి కూడా ఖచ్చితంగా పిల్లలు సేఫ్ సైడ్ లో ఉండాలంటే వారి ఇంట్లోనే ఉండాలి। ఏడాతరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పిల్లలు సేఫ్ సైడ్ లో ఉండాలంటే వారి ఇంట్లోనే ఉంటేనే సేఫ్ గా ఉంటారని చెప్పేసి ప్రభుత్వం భావించింది కాబట్టి స్కూళ్లకు సెలవులు ప్రకటించారు। దాన్ని కొంతమంది వ్యతిరేకులు వర్షాలు వస్తే స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి కూడా దాన్ని కొంతమంది వ్యతిరేకులు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్న సందర్భం। కానీ ఖచ్చితంగా పిల్లలు ఆ యొక్క సెలవు ఉందని చెప్పేసి బయట తిరిగి రోడ్ల మీద ఉన్నటువంటి స్తంభాలను పట్టుకొని తర్వాత బైక్లను డ్రైవ్ చేసుకుంటూ పోయి అక్కడ ఉన్న నాలాలలో కానీ గుంతలలో కానీ కింద పడి చనిపోయే ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి। కాబట్టి వీటి విషయాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఎస్టార్ మీడియా గ్రూప్ కూడా మీకు తెలియజేస్తా ఉంది। గ్రామాలలో అన్ని వాగులు వంకలు పొంగి పొరుతున్నటువంటి సందర్భం, శ్రీశైలం వెళ్ళే ఘాట్ రోడ్ లో కూడా కొండ చర్యలు విరిగి పడుతున్నట్టు కూడా మనకు వార్తలు వస్తా ఉన్నాయి। తర్వాత అక్కడ ఉమామేశ్వర ప్రాంతంలో కూడా విపరీతమైన జలపాతాలు కొండలపై నుంచి కూడా కిందికి దారగా వస్తున్నటువంటి సందర్భం, ఆ వరద ఉధృతి ఎక్కువ కావడంతో కొండ చర్యలు విరిగి పడేటువంటి అవకాశం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి ప్రభుత్వం। తర్వాత లాంగ్ ప్రయాణాలు పెట్టుకున్న వాళ్ళు దూర ప్రయాణాలు పెట్టుకున్న వాళ్ళు తక్షణమే ఆ యొక్క ప్రయాణాలను వాయిదా చేసుకోవాల్సిందిగా కోరుకోవడం జరుగుతూ ఉంది। ఎందుకంటే అక్కడ శ్రీశైలం వెళ్ళే వాహనదారులు ఎవరున్నా సరే తక్షణమే మీ యొక్క ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం। ఎందుకంటే అక్కడ కొండ చర్యలు విరిగి రోడ్డు మీద పడ్డటువంటి సందర్భం, అక్కడ వెళ్ళడానికి వీల్లేదు। అధికారులు దాని ముందస్తు చర్యగా అక్కడ మన్ననూరులో ఉన్నటువంటి చెక్ పోస్ట్ కూడా బంద్ చేయడం జరిగింది। తర్వాత ఉమామేశ్వరంలో ఉన్నటువంటి ఆలయాన్ని కూడా అర్చకులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు। ఉమామేశ్వర ఆలయ దర్శనానికి ఎవరు కూడా రావద్దని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి।
సో ఇలా ఉన్నాయి వాతావరణంలో. ఇంకా కూడా రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నటువంటి వాతావరణ హెచ్చరికలు జారీ చేస్తా ఉంది మనకు. కాబట్టి ఇలాంటి సందర్భంలో కూడా బయటికి రాకుండా ఇంట్లోనే జాగ్రత్తగా ఉండవలసింది అని చెప్పేసి కూడా ప్రభుత్వాలు మీకు జారీ చేస్తున్నాయి, హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. కాబట్టి ఇది ఇలా ఉంటే ఈ అక్రమ కట్టడాలు కట్టి చెరువులను కబ్జా చేసిన వారు కూడా పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తలు, బడా రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ యొక్క అక్రమ కట్టడాలు చెరువులు కబ్జా చేసి కట్టిన వాళ్ళందరూ కూడా వారు ఈరోజు వారికి ఉన్న వేల కోట్ల కార్లు కానీ, ఖరీదైనటువంటి ఇల్లు కానీ, బంగ్లాలు కానీ, ఖరీదైనటువంటి కార్లు కానీ అన్ని కూడా ఇలా నీట మునిగినటువంటి సందర్భం. ఇప్పుడు అర్థమైంటది వాళ్ళకు కట్టిన అక్రమ కట్టడాలు అన్ని కూడా ఈరోజు నీట మునిగినటువంటి సందర్భం. తర్వాత హైదరాబాద్ కు, గ్రేటర్ హైదరాబాద్ కూడా హుస్సేన్ సాగర్ కు నీటి ఉధృత చాలా ఎక్కువ పెరిగిపోతా ఉన్నది. దానికి 1000 క్యూసెక్ల నీటి మట్టం వరకు అక్కడ హుస్సేన్ సాగర్ లో నీరు నిల్వ ఉండేటువంటి ప్రయత్నం. కానీ ఇప్పటికే 600 క్యూసెక్లు దాటి నీటి ప్రవాహం ఉధృతికి గురైందంటూ చెప్పేసి కూడా మనకు అధికారులు హెచ్చరిస్తా ఉన్నారు. హుస్సేన్ సాగర్ ఇప్పటికే అధికారులు హుస్సేన్ సాగర్ లో ఉన్న నీటిని మూసీ నదికి పంపించడం జరుగుతూ ఉన్నది. మూసీ నది చుట్టుపక్కల ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల అందరికీ కూడా హెచ్చరికలు జారీ చేసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. గత 2 రోజుల నుంచి కూడా విపరీతంగా వర్షాలు పడతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అన్ని జిల్లాలలోనూ, సుమారు అన్ని జిల్లాల్లో కూడా ఇదే వర్ష ప్రభావం ఉంది. కాబట్టి ముఖ్యంగా గణేష్ చవితి దగ్గరికి వస్తున్న సందర్భంలో పిల్లలందరూ కూడా గణేష్ని నిలబెట్టాలనే ఉత్సాహంతో గణేష్ మండపాలు ఇప్పటికెళ్ళి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. గణేష్ మండపాలు ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ఆ యొక్క మండపానికి కావాల్సినటువంటి కట్టెలు అవన్నీ తీసుకొస్తున్న సందర్భంలో వారు దయచేసి అక్కడ ఉన్నటువంటి కరెంటు స్తంభాలను కూడా గమనించగలరు. చాలా మంది పిల్లలు చూడగా వారి ఉత్సాహంతో వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వర్షంలోనే తడుచుకుంటూ గణేష్ మండపాలను వేస్తున్నటువంటి సందర్భం. దయచేసి తల్లిదండ్రులు కూడా వారికి చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. వర్షం వెలిసిన తర్వాతనే, కంప్లీట్ గా వర్షాలు బంద్ అయిన తర్వాతనే గణేష్ మండపాలు నిర్మించుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఇంకొకటి, హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ లో ప్రతి ఒక్క ప్రైవేటు ప్రభుత్వ కాలేజీలు కానీ, స్కూళ్ళు కానీ అన్ని కూడా సెలవు ఇచ్చి, మరి ప్రభుత్వ అధికారులకు సెలవు లేకుండా ఖచ్చితంగా వారి డ్యూటీకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రజలని, పిల్లలని అందరినీ సేఫ్గా ఉండేలా చర్యలు చేపడతా ఉంది. అది అలా ఉంటే ప్రతిపక్ష నేతలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ వరద ప్రవాహ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రభుత్వం మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, తక్షణమే అధికారులను అప్రమత్తం చేయాలని చెప్పేసి కూడా వారు హెచ్చరిస్తున్నట్టు సందర్భం. ఇప్పటికే వరద ప్రవాహంలో తర్వాత వరద దాటికి నిరస్రాయులైన వారికి తక్షణమే ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తా ఉన్నారు ప్రభుత్వాన్ని. ఇదిలా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి ఎస్టార్ మీడియా, మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాం.